ఓం శరవణభవాయ నమః. సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామి అని, కార్తికేయుడని, శరవణభవుడని, షణ్ముఖుడని అంటాము. కాళహస్తికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి సన్నిధి మీద చెంగల్వరాయుడు అని పేరు రాసి ఉంటుంది. ఎందుకు స్వామివారిని చెంగల్వరాయుడు అని పిలుస్తారా అని నాకు సందేహం ఉండేది. ఆంధ్ర పురాణానికి సంబంధించిన పుస్తకం చదువుతున్నప్పుడు అందులో నాకు ఇలా కనిపించింది. చెంగలువను చెన్ను ప్లస్ కలువ అనే పదాల నుండి చెంగలువ అనే పదం వచ్చింది. రాయుడు అంటే రాజు అని అర్థం ఉంది. కలువ పూలకు రాజు చంద్రుడు. చెన్ను అంటే అందమైన అని అర్థం ఉంది. అందమైన కలువ పువ్వులలో అందానికే అందమైన రాయుడు. అందానికే అందమైన రాయుడు అంటే వాటికి రాజు. ఈ శరవణ సరోవరంలో చేరినటువంటి శివుని తేజస్సు 6 రూపాలుగా 6 కలువ పొలలో నిలిచింది. అందమైన కలువ పొలలో జన్మించిన సుబ్రహ్మణ్య స్వామి వారు వాటికంటే అందంగా వాటికి రాజుగా కనిపించారు. అందుకే స్వామివారిని చెంగల్వరాయుడు అని పిలిచారు. ఈ చెంగల్వరాయుడు అనే పేరే వ్యవహార రీత్యా చెంగల్రాయుడు, చెంగల్వరాయులు వారికి నామాంతరాలుగా పిలువబడ్డాయి. ఓం శరవణభవాయ నమః.